హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు దయచేసి లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇవాళ ఉమ్రా వీసాకి సంబంధించి ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. సో ఉమ్రా వీసా వ్యాలిడిటీ లాస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పి చాలామంది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఇంతకుముందు ఏమైందంటే సౌదీ అరేబియాకి సంబంధించి ఒక వెబ్సైట్ కూడా దీని గురించి ఫేక్ న్యూస్ ప్రచారం చేసింది. కంపల్సరీగా ఈ యొక్క మార్చి 24వ తారీఖులోకి ఎగ్జిట్ అయిపోవాలని చెప్పి ఒక ఆర్టికల్ని రిలీజ్ చేసింది. మళ్ళీ ఇమీడియట్లీ డిలీట్ చేశారండి. సో యాజ్ ఆఫ్ నో ఒరిజినల్గా మనకు ఉమ్రా మరియు హజ్ మంత్రిత్వ శాఖ వారు ఇచ్చిన అప్డేట్ ప్రకారం మన వ్యాలిడిటీ జూన్ 6వ తారీఖు వరకు ఉమ్రా వీసా లాస్ట్ డేట్ అండి. సో మీరు కూడా మీ వీసా కాపీలు చెక్ చేసుకోవచ్చండి. జూన్ 6వ తారీఖు లాస్ట్ డేట్ ఉంటుంది. సో జూన్ 6వ తారీఖుకి వస్తే మంచిదా, అంతకంటే ముందే రావాలా? చాలామంది ఏజెంట్లు కూడా మీకు ఎవరైతే వీసా ఇచ్చారో మంత్ ఎండింగ్ వరకు వచ్చేయండి అని చెప్పి ప్రెజర్ చేస్తూ ఉంటారండి. సో ఎందుకంటే వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఏదైనా డిలే అయింది, ఫ్లైట్ మిస్ అయిందంటే వారికి పెనాల్టీ పడుతుంది. వాటితో పాటు ఎవరైతే ప్యాసింజర్ ఉన్నారో వారికి కూడా పెనాల్టీ పడుతుందండి. కాబట్టి ఎవరికో డిలే చేయొద్దు. మ్యాక్సిమం మీరు జూన్ 3వ తారీఖు లేదా 4వ తారీఖు కల్లా అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోండి. సో మరికొంతమంది ఎందుకు మేము ఎగ్జిట్ అయిపోవాలండి, మేము వీసా తీసుకున్నాం కదా, ఎందుకు వ్యాలిడిటీ వేస్ట్ చేసుకోవాలి, సో మేము లాస్ట్ రోజు వస్తాము, జూన్ 6వ తారీఖు వస్తామన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో జూన్ 6వ తారీఖు వస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళేదానికి డిలే అయింది, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, లేదా వాతావరణం సరిగ్గా లేని కారణంగా ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు, ఏదో కారణాల వల్ల ఫ్లైట్ మిస్ అయిపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? సో ఆ రోజు మీరు ట్రావెల్ చేయలేరు. నెక్స్ట్ డే ట్రావెల్ చేస్తే ఓవర్ స్టే చేసినట్లు అవుతుంది. పెనాల్టీ ఎయిర్పోర్ట్లో కట్టినా కూడా వాటి తీసుకోడు, మళ్ళీ అక్కడి నుంచి బయటికి పంపిస్తారు. మీరు జవజాత్ ఆఫీస్కి వెళ్ళి పెనాల్టీ కట్టి తర్వాత మీరు జర్నీ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. దయచేసి ఎవరైతే ఉమ్రా వీసా మీద ఎప్పుడు ఇంకా సౌదీ అరేబియాలో ఎవరైతే ఉన్నారో జూన్ 3 లేదా 4వ తారీఖు కల్లా అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోవడం చాలా చాలా మంచిదండి. దయచేసి ఎవరు కూడా రిస్క్ తీసుకోవద్దండి. ఇంకా నెక్స్ట్ ఉమ్రా వీసాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? సో ప్రజెంట్ అయితే ఉమ్రా వీసాలు అన్నీ కూడా రావట్లేదండి, ఇష్యూ అవ్వట్లేదండి. సో ఇప్పుడు ఉమ్రా వీసా మళ్ళీ జూలై 10వ తారీఖు నుంచి జూలై 15 మధ్యలో మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అంతవరకు కొంచెం వెయిట్ చేయండి. ఇన్షాల్లా జూలై మంత్లో మనం కూడా మన ట్రావెల్స్ నుంచి ఫస్ట్ టైం ఉమ్రా ప్యాకేజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాము. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది జద్దాకి, మళ్ళీ రిటర్న్ జద్దా నుంచి హైదరాబాద్కి ఉంటుందండి. ఇండిగోలో మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో ఈరోజు నేను హైదరాబాద్కి వెళ్తా ఉన్నాను. అక్కడ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, అంటే ఉమ్రా ల్యాండ్ ప్యాకేజ్ ఇచ్చే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఏ కంపెనీ మనకు మంచిగా సర్వీస్ చేస్తూ ఉంది ఇవన్నీ కూడా నేను ఎంక్వైరీ చేసిన తర్వాత ఇన్షాల్లా జూలై నుంచి మనం కూడా స్టార్ట్ చేస్తాను. మన సర్వీస్ ఎలాగుంటుంది ఏంటని చెప్పి నేను రాబోయే రోజుల్లో మీకు ఒక అప్డేట్ ఇస్తానండి. సో మ్యాక్సిమం 15 రోజుల ప్యాకేజ్ ఉంటుంది. 7 రోజులు మక్కా ఉంటుంది, 7 రోజులు మదీనా ఉంటుంది. సో ఇదండి ఉమ్రా వీసాకి సంబంధించి ఒక అప్డేటు. దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరైతే ఇంకా సౌదీ అరేబియాలో ఉమ్రా వీసా మీద ఉన్నారో జూన్ 3వ తారీఖు లేదా 4వ తారీఖు కల్లా అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోవడం చాలా చాలా మంచిది. ఓకేనా? సో ఫ్రెండ్స్, నేను రేపు మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.